మనకి ఈ పెద్దపల్లికూరు మండలము తుర్కలపాలెం విలేజ్లో మనకి అన్యూజువల్ డెత్స్ రావటం వలన మనం ఇక్కడ స్పెషలిస్ట్తో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనకి మినీ జీజీహెచ్ లాగా అంటే మనకి ఆల్మోస్ట్ ప్రొఫెసర్లు అందరూ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎస్పీఎం నుంచి ఫిజిషియన్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఓపీ కండక్ట్ చేస్తున్నారు. అవసరమైన సిమ్టమాటిక్ వాళ్ళకి మనము బ్లడ్ తీసుకుని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, తర్వాత బ్లడ్ కల్చర్ కూడా చేస్తున్నాము. కాకపోతే మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సిమ్టమాటిక్ కాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను అబౌవ్ 18 years వాళ్ళందరికీ కూడాను హౌస్ టు హౌస్ వెళ్ళి మేము సర్వే చేసి అక్కడ వాళ్ళ శాంపుల్స్ అవి కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీనిలో మన డిఎంఈ గారు, డిహెచ్ మేడం వీళ్ళందరూ కూడాను మనకి ఈరోజు విజిట్ చేసి దీని మీద చూసి సమీక్షించి మనకు కలెక్టర్ గారికి బ్రీఫ్ చేస్తారు, కమిషనర్ గారికి. సో మేము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని మూఢనమ్మకాలతో కొంతమంది కొన్ని అపోహలతో ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఈ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఇప్పుడు టామ్ తర్వాత మైకింగ్ ఇవన్నీ కూడా చేయిస్తున్నాము. ఇక్కడ ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాము, అందరూ కూడాను అంటే ఫీవర్తో ఉన్న వాళ్ళందరూ అన్నాము, బట్ అందరూ కూడా వచ్చి చేయించుకుంటే మంచిది. ఇప్పుడు మా సర్వేలో మేము టీమ్స్ 20 టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంటింటికి వెళ్ళి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ కల్చరు, తర్వాత మన యూరిన్ ఆల్బిన్ షుగర్స్ ఇవన్నీ కూడాను శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనకి వచ్చిన డేటా దీనికోసం చూసుకుంటే ఎక్కువగా డయాబెటిక్తో ఉన్న బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోయి ఉన్నారు. సో మనకి చూసుకుంటే మనకి రేర్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెలోడియోసిస్ అనేసి అన్న సస్పెక్షన్లో ఉన్నాము. అందుకోసమని బ్లడ్ కల్చర్ కూడా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నుంచి చూసుకుంటే 25 అండి. కాకపోతే మేము అనుకున్న తర్వాత కూడా ఒక 3 deaths అయ్యాయి. అది ఒకటి రోడ్ యాక్సిడెంట్, ఒకటి సూసైడ్ చేసుకున్నారు, ఒకటి పారాలిసిస్, అలాగా ఇంకో 3 యాడ్ అయ్యాయి. అంటే వేరియస్ రీజన్స్ తోటి. సో మనము ఈ డెంగ్యూ తర్వాత మలేరియా ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చి చేయిస్తున్నాము. శానిటేషన్ కూడాను మనము మున్సిపల్ వాళ్ళతోటిను, తర్వాత డిపిఆర్ వీళ్ళతో కూడా డిపిఓతో కూడా కోఆర్డినేట్ చేసుకుని తర్వాత వాటర్ టెస్ట్, సాయిల్ టెస్టింగ్ కూడా చేయిస్తున్నాము. వారం రోజుల నుంచి మెడికల్ క్యాంప్ అంటే మాకు రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేసాము, బట్ మాకు బ్యాక్గ్రౌండ్ మాకు సస్పెషన్ ఒకటి రావటం వలన దానికి కల్చర్కి టైం తీసుకుంటుంది. ప్రైవేట్ వాళ్ళు వారం రోజుల నుంచి మేము చేసేవన్నీ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసామండి. బట్ మనం అనుకున్నది అది రేర్ డిసీజ్, దానికి యూజువల్గా మనం సస్పెక్ట్ చేయము. బట్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మేము బ్లడ్ కల్చర్ అవన్నీ కూడా చేసాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.